అందరికీ నమస్కారం. మీ అందరి ఆశీస్సులతో ప్రారంభించినటువంటి మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఇంతవరకు మనము 8 వీడియోలు చేశాం. 8 వీడియోస్ సంబంధించి నోట్స్ మీరు రెగ్యులర్‌గా రాసుకుంటా ఉండాలని చెప్పి నమ్మకంతో 9వ వీడియో స్టార్ట్ చేస్తున్నా. మీరు ప్రైవేట్ స్కూల్‌లో గానీ, గవర్నమెంట్ స్కూల్‌లో గానీ మీరు ఏ విధంగా అయితే క్లాస్‌కు ఒక మ్యాథ్స్ నోట్‌బుక్ ఏ విధంగా పెడతారో, ఆ విధంగా మస్తాన్ 10th మ్యాథ్స్ సంబంధించి యూట్యూబ్ ఛానల్ నోట్స్ కూడా రెగ్యులర్గా పెట్టుకోండి. ఆ నోట్స్ రెగ్యులర్గా రాసుకుంటూ ఉండండి. మీకు ప్రాక్టీస్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకసారి చెప్తాను, డౌట్స్ క్లారిఫికేషన్ క్లాస్ ఒకరోజు పెడదాం, ఓకేనా? సో నోట్బుక్ ప్రాక్టీస్ అనేది లేకపోతే మీరు ఊరికే వీడియోస్ చూసుకుంటాను అనుకోండి, మర్చిపోతాం. ఈరోజు చూసిన వీడియో 10 రోజుల తర్వాత మర్చిపోతాం. కాబట్టి రెగ్యులర్గా నోట్బుక్ రాసుకుంటున్నాను అనుకోండి. ఎందుకంటే నోట్బుక్లో నా క్లాస్లో ఏముంటుంది, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్, ఈ ఎక్సర్సైజ్ సంబంధించిన ప్రతి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నట్టు లెక్క. మరి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలంటే ఏం చేయాలా? ఒక చోట ఖచ్చితంగా రాసుకుంటా ఉంటే మనం అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. మ్యాథ్స్ అనేది రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి నా రిక్వెస్ట్ మీరు పాటిస్తారని చెప్పి నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు నైన్త్ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూషన్. Find the HCF of 96 and 404 by the prime factorization method, hence find their LCM అన్నాడు. సో ఈ 2 నెంబర్స్ ఇచ్చాడు, 96 ఇచ్చాడు, 404 ఇచ్చాడు. ఈ 2 నెంబర్స్ సంబంధించిన HCF కనుక్కోమన్నాడు. ఫస్ట్ HCF కనుక్కొని తర్వాత ఏం చేయాలంట, నెక్స్ట్ LCM కనుక్కోమన్నాడు. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నాడు కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్కి మనం యూజ్ చేయాలి ఫస్ట్. సో సొల్యూషన్ చేస్తున్నాం. గివెన్ నెంబర్స్ 96 అండ్ 404, 96, 442 నెంబర్లు ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. ప్రధాన సంఖ్యల కారణాంకాలుగా రాస్తున్నాము, ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తున్నాం. సో ఫస్ట్ 96 రాస్తున్నాం. 96 ఫస్ట్ 2తో కదా టెస్ట్ చేస్తాం. నేను చెప్పాను, వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ కనుక ఉంటే అది 2తో భాగించబడినట్లే, డివిజిబుల్ ఎగ్జాక్ట్లీ అయినట్టు లెక్క. సో లాస్ట్లో అంటే దట్ ఈస్ వన్స్ ప్లస్లో 6 ఉంది కాబట్టి 2తో పోతుంది. ఓకే, సో 2తో చేస్తున్నాం. సో 9 ఉంది, 2 4 జా 8. ఓకే, ఇక్కడ 9 ఉంది చూడండి, ఇక్కడ 9 ఉందా. సో 2 4 జా ఏమవుతుంది, ఇక్కడ 9 కింద 8 వస్తుంది. మనసులో పెట్టుకోవాలి ఇవన్నీ. ఓకే, 8, 9లో 8 పోతుందా 1 పక్కన ఏముందండి 6 దింపుకోవాలి మనం. సో 2 4 జా 8 పోతే 1 మిగిలింది, పక్కన 6 ఉంది. 6 ఏమవుతుంది, 2 8 జా 16, 2 8 జా 16. ఈ విధంగా మనం రాయాలి. ఇవన్నీ మనం చేయకూడదు, మనసులో చేసుకుంటూ పోతుండాలి క్యాలిక్యులేషన్స్. నేను ఇంతకుముందు చెప్పాను క్లాస్లో, ఇవన్నీ అంటే ఏం చేయాలి, మీకు ఎక్కాలు రావాలా, సబ్ట్రాక్షన్స్ రావాలా, డివిజన్స్ రావాలా. ఇవి కనుక వస్తే మీకు ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ 2తో చేస్తున్నాం. లాస్ట్లో 8 ఉంది కాబట్టి మళ్ళీ 2తో పోతుంది. సో 2 2 జా 4, 2 4 జా 8. ఓకే, సింపుల్గా అయిపోయింది అది. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ 4 ఉంది కాబట్టి 2తో పోతుంది. సో 2 1 జా 2, 2 2 జా 4. ఇది కూడా సింపుల్గా అయిపోయింది మనకు. లాస్ట్లో 2 ఉంది కాబట్టి మళ్ళీ 2తో పోతుంది మీన్స్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్, నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థం. నేను సింపుల్గా పోతుంది అంటే యాడికో పోవడం కాదండి. సో ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అర్థం. ఓకేనా? మన మాటల్లో మామూలుగా సౌలభ్యం కోసం మాట్లాడంలో అలా పోతుంది చెప్తాను. పోతుందంటే నా అర్థం ఏంటంటే నిశ్శేషంగా భాగించబడుతుంది, ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అని అర్థం. ఓకే, సో 2 6 జా 12 తెలిసిన విషయమే. సో 6 ఉన్నప్పుడు ఖచ్చితంగా 2తో పోతుంది తెలిసిన విషయమే. 2 3 జా 6 అయిపోయింది. మళ్ళీ 3తో 3 1 జా, లాస్ట్తో మనం 3 1 జా రాయాల్సిన అవసరం, డైరెక్ట్గా నిలిపేయచ్చు. రాసాలు రాయండి. మళ్ళీ 3తో 3 1 జా వస్తుంది, మళ్ళీ 3 ఇక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చిన 2 ఒకటే కాబట్టి మనం స్టాప్ చేస్తాం. సో ఏమొచ్చాయండి 2. సో 96 ఈక్వల్ టు ఏమొచ్చింది చూడండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 వచ్చా. సో 2లో ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 5 ఉన్నాయి. కాబట్టి బేస్ వచ్చి 2 5 ఉన్నా కాబట్టి పవర్ 5 పెడతాం. ఇంటూ 3 పైన ఏం లేకపోతే 1 పెడతాం, లాంటిది పెట్టకపోయినా ఏం కాదు. సో 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 1. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీకు. ఏమో గుర్తు చేస్తున్నా, ఎవరీ కాంపోజిట్ నెంబర్
కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ యూనిక్లీ. ఇప్పుడు చూడండి, ఇది కాంపోజిట్ నెంబర్ కదా, ఇది కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య అంటాం తెలుగులో. ఏ రాసామండి? 2లో రాసాం, 3లో రాసాం. అవును, 2 ఏంది? ప్రైమ్ నెంబర్, ప్రైమ్ ఫ్యాక్టర్. 3 ఏంది? ప్రైమ్ ఫ్యాక్టర్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాసాము లేదండి? రాసాం. సో ఈ విధంగా ప్రతి నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాయవచ్చు. ఓకే, ఇది 96 సంబంధించి ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ మనము 404 చూద్దాం. 404 లాస్ట్లో 4 ఉంది కాబట్టి మీకు ఈజీ అని చెప్పాను. 2తో పోతుంది, 2తో డివిజిబుల్, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సో 2తో 2 2s are 4, 2 0s 0, 2 2s are 4, ఈజీ అయిపోయింది. మళ్ళీ లాస్ట్లో 2తో 2 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. సో మళ్ళీ 2తో చేస్తున్నాం. 2 1s are 2, 2 0s 0, 2 1s are 2, ఇది ఈజీ అయిపోయింది. నెక్స్ట్ 101 వచ్చింది. ఇది దేంతో పోదు, ఇంకా నువ్వు 2తో చూసుకో, 3తో చూసుకో, 5తో చేసుకో, 7తో చేసుకో, 11తో చేసుకో, 13తో చేసుకో, దేంతో పోతుంది. 101తోనే చేయాలి. 101 1s అంతే. కాబట్టి అది స్టాప్ చేస్తాం, దేంతో పోదు కాబట్టి స్టాప్ చేస్తాం. కాబట్టి ఏమొచ్చింది? 404 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం రాస్తున్నాం? 2 రాసాం, ఇంటూ 2 ఇంటూ 101 రాసాం. సో 404 = 2లు ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి కాబట్టి 2కు పైన పవర్ 2 పెడుతున్నాం, ఇంటూ 101 రాసాం. 101 పైన పవర్ 1 పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు. సో ఇది ఫస్ట్ ఏం చేయాలంటే 2 నెంబర్స్ సంబంధించినటువంటి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. ఎట్లా కనుక్కోమన్నాడు అంటే క్వశ్చన్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ యూజ్ చేయమన్నాడు. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసుకొని మనము ఫస్ట్ ఏం చేసాము? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసుకున్నాం ఫ్యాక్టరేషన్ మొత్తం. ఏది? 96ని 404. ఇప్పుడు దానికి సంబంధించిన హెచ్సిఎఫ్, ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు కదా, హెచ్సిఎఫ్ కనుక్కుందాం. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాసినాం, మళ్ళీ ఒకసారి రాస్తున్నాం. 96 = 2/5 ఇంటూ 3 రాయొచ్చు, 3/1 రాయొచ్చు. నెక్స్ట్ 404 ఇంతకుముందు చేసాం, 2² ఇంటూ 101. 101 పైన పవర్ 1 పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఫస్ట్ ఏం చేయమన్నాడు? ప్రాబ్లంలో హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. సో హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎలా కనుక్కుంటాం? సో ఫస్ట్ ఏం చేయాలా? హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే రెండిట్లో ఉండేటువంటి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ రాయాలా, రెండిట్లో ఉండాలా. ఇప్పుడు చూడండి, 2 దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. సో 2 ఫస్ట్ 2 రాసేయండి. ఓకే, రెండిట్లో ఉండేది రాయాలా. 3 దీంట్లో ఉంది, దీంట్లో లేదు, రాయకూడదు. 101 దీంట్లో ఉంది, దీంట్లో లేదు, రాయకూడదు. కాబట్టి రెండిట్లో ఉండేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముందండి? 2 రాసేసాం. 2. ఓకే, నెక్స్ట్ పైన పవర్ రాయాలా. పైన పవర్ ఏవి రాయాలా? ఈ రెండిట్లో కంపేర్ చేసినప్పుడు పైన పవర్స్ చిన్నది, స్మాల్ ఏదైతే ఉందో అది రాయాలి. సో ఇక్కడ 5 ఉంది, 2 ఉంది పవర్స్. సో 5 2 పవర్లో చిన్నది ఏది? 2 చిన్నది, ఇది చిన్నది, కాబట్టి ఇది రాసాం 2. ఓకేనండి. సో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ రాయాలా, పైన పవర్ వచ్చి ఈ రెండిట్లో చిన్నది 2 కాబట్టి 2 పెట్టాలా. సో స్మాలెస్ట్ పవర్ పెట్టాలి. సో 2/2 దట్ ఈస్ 2² = 4. సో హెచ్సిఎఫ్ వచ్చేసింది 4. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే ఎల్సిఎం కనుక్కోమన్నాడు. అండ్ ఫైండ్ దేర్ ఎల్సిఎం. సో వీ నో దట్ మనం ఒక ఫార్ములా రాసాం, థర్డ్ ఫార్ములా ఒకటి ఇంత ప్రీవియస్ క్లాస్లో. ఏమని? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం = A × B. వాడు ఏమైతే 2 నెంబర్స్ ఇచ్చాడో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమైతే వస్తుందో ఆ రిలేషన్ అనేది హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేస్తే ఎంతైతే వస్తుందో ఆ రెండింటికి అది ఈక్వల్గా ఉంటుంది. సో 2 నెంబర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ప్రోడక్ట్ చేస్తే ఏమైతే వస్తుందో అది హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేస్తే ఏమైతే వస్తుందో దానికి ఎలా ఉంటుందంట? ఈక్వల్గా ఉంటుంది అనే రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ యూజ్ చేసుకొని ఎల్సిఎం కనుక్కుంటున్నాం. ఓకే, సో ఈ రిలేషన్ వాడుకుంటున్నాం. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం = A × B. సో ఇక్కడ ఏ ఒక నెంబర్ తీసుకోండి, ఒక నెంబర్ 96, ఇచ్చిన నెంబర్లో ఒకటి 96. B ఇంకొక నెంబర్ తీసుకోండి 404. హియర్ A = 96, B = 404. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చింది? 4 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేద్దాం, ప్రతిక్షేపిద్దాం, సబ్స్టిట్యూషన్ చేద్దాం ఆ ఫార్ములాలో. సో హెచ్సిఎఫ్ ఎంత అండి? 4 ఇంటూ ఎల్సిఎం అట్టే రాశాను, తెలియదు కాబట్టి కనుక్కోవాలి కాబట్టి అట్టే పెట్టేశాను. = ఏ ఒక నెంబర్ ఎంత ఇచ్చా అండి? 96 ఇంటూ బి ఎంత? 404. సో హెచ్సిఎఫ్ బదులు 4 రాశాను, వచ్చింది కాబట్టి 4. ఎల్సిఎం అట్టే పెట్టాను, తెలియదు కనుక్కోవాలి. సో ఏ ఒక నెంబర్ 96 ఇచ్చాడు, బి ఇంకొక నెంబర్ 404. సో మనం ఈ రిలేషన్ యూజ్ చేసుకొని మనం ఎల్సిఎం కనుక్కోవాలి. therefore LCM =
ఎల్సిఎం ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుందండి ఈ 4 ఇట్లా పోవాలా, ఈ 4 ఇలా పోవాలా. ఇక్కడ ఏమవుతుంది మీకు తెలుసు కదా, ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇటుపక్క ప్లస్ ఉంటే అటుపక్క పోతే మైనస్ అవుతుంది, ఒకవేళ మైనస్ ఉంటే అటుపక్క పోతే ప్లస్ అవుతుంది, ఒకవేళ ఇంటూ ఉంటే అటుపక్క పోతే డివైడ్ బై అవుతుంది, ఇటుపక్క డివైడ్ బై ఉంటే అటుపక్క పోతే ఇంటూ అవుతుంది. ఓకే, ఇవన్నీ మీకు తెలుసుంటాయి ఈ యొక్క ఫార్ములాస్ టైప్. సో 4 ఇక్కడ మల్టిప్లై చేస్తాను, 4 ఇటుపక్క పోతే డివైడెడ్ బై అవుతాను. ఈక్వల్ టు అవుతా పోయినప్పుడు ఇటుపక్క మల్టిప్లైలో ఉంది, అటుపక్క పోతే డివిజన్. సో 4 అనేది ఏమవుతుంది, డివిజన్లోకి వెళ్ళిపోతుంది, డివైడ్ చేస్తుంది. సో 96 × 404 బై 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటుపక్క డివైడ్ అవుతుంది. సో 96 × 404 ఈ 4 ఇట్లా పోయింది బై 4 అయిపోయింది. ఓకే, సో క్యాన్సిలేషన్ కొట్టడం అంటాం. ఇవి కూడా మీకు వస్తాయి, డివిజన్ వస్తే ఇవన్నీ వచ్చేసినట్టు. సో 4 1 జా 4, ఇది 4 1 జా 4 జీరోస్ అన్నమాట, మళ్ళీ 4 1 జా. ఓకేనా, సో చూడండి మన 4th ఈ 2 క్యాన్సిలేషన్ చేస్తున్నాం, 2 ఒకే నెంబర్తో పోవాలి. క్యాన్సిలేషన్ చేయాలంటే 2 ఒకే నెంబర్, ఈ 2 దేంతో పోతాయి, 4తో పోతాయి. కాబట్టి 4 1 జా 4, ఇది 4 1 జా 4 జీరోస్, మళ్ళీ 4 1 జా. ఓకేనా, అయిపోయింది క్యాన్సిలేషన్. నెక్స్ట్ 96 × 101. సో 101 × 96 చేశాను. సో ఎంత వచ్చింది, 9696 వచ్చింది. ఇది ఎల్సిఎం. సో ఎల్సిఎం వచ్చి 9696. ఇది ఎల్సిఎం, ఇది హెచ్సిఎఫ్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే హెచ్సిఎఫ్ ద్వారా అండ్ హెన్స్ ఫైండ్ దేర్ ఎల్సిఎం అన్నాడు. హెచ్సిఎఫ్ ద్వారా మనం ఎల్సిఎం కనుక్కున్నాం, ఇలా కనుక్కోవచ్చు, లేదా ఇంకో విధంగా ఏంది, మామూలుగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, దీని ద్వారా డైరెక్ట్ కనుక్కోవచ్చు. హెచ్సిఎఫ్ ద్వారా కనుక్కోవడం ఒక పద్ధతి, ఇంకోటి మామూలుగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ యూస్ చేసుకుని డైరెక్ట్గా ఎల్సిఎం కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాం ఈ పద్ధతి ఎలా చేయాలా, ఎల్సిఎం ఎలా చేయాలా. ఫస్ట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలా, అంతేనా, ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలా, పైన పవర్ ఏం పెట్టాలా, గ్రేటెస్ట్ పవర్ పెట్టాలా, అంతే. ఇంతకుముందు ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేసాం, రెఫర్ చేసుకోండి. ఇది వచ్చి హెచ్సిఎఫ్ ద్వారా ఎల్సిఎం కనుక్కోవడం, ఇది కూడా ఒక మెథడ్. సో మనకి ఇది ఇంపార్టెంట్. ఒకటి ఎగ్జామ్ ఇప్పుడు మన బ్లూ ప్రింట్ ప్రకారం మనకు 8 మార్క్స్ వస్తుంది రియల్ నెంబర్స్లో, అదేవిధంగా 1 మార్క్ ఉంది. సో ఇవన్నీ 1 మార్క్ కింద అడగచ్చు, అడగకపోవచ్చు. ఓకే, మనం వదిలేద్దాం. ఫస్ట్ మన సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ మనం నేర్చుకుందాం. ఒక బ్లూ ప్రింట్ మారింది అనుకోండి, ఒకవేళ 2 మార్క్స్ ఇవ్వచ్చు, లేక 4 మార్క్స్ ఇవ్వచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లం నేర్చుకుందాం. మళ్ళీ వాడు 8 మార్క్స్ ఇస్తాడో, 1 మార్క్ ఇస్తాడో, 2 మార్క్ ఇస్తాడో, 4 మార్క్ ఇస్తాడో, మళ్ళీ చూసుకుందాం. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6, 72 and 120 యూజింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ యూజ్ చేసి 6, 72 and 120 వీటికి సంబంధించి ఎల్సిఎం కనుక్కోవాలా, హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. సో ఫస్ట్ 6 కనుక్కుందాం. 6 నెంబర్ ఇచ్చాడు కదా, ఫస్ట్ 6 కనుక్కుందాం. 6 ఫస్ట్ దేంతో పోతుంది, 2తో. సో 2 3 జా 6, మళ్ళీ 3తో వేస్తుంది, 3 1 జా రాయకపోవచ్చు. సో 6 ఈక్వల్ టు ఏమొచ్చింది, 2 × 3. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఏముంది, నెక్స్ట్ నెంబర్ 72. సో 72 చేస్తున్నాం, లాస్ట్లో 2 ఉంది కాబట్టి 1 స్పేస్లో 2తో పోతుంది. సో 2తో వేస్తున్నాం, 2 3 జా 6, 7లో 6 పోతే 1 మిగులుతుంది, పక్కన 2 12. సో 6 జా 12 సరిపోయిందా. నెక్స్ట్ మళ్ళా లాస్ట్ 6 ఉంది కాబట్టి 1 స్పేస్లో 2తో పోతుంది. సో మళ్ళీ 2తో వేస్తున్నాం, 2 1 జా 2, 3లో 2 పోతే 1 పక్కన 6 16, 2 8 జా 16 సరిపోయిందా. నెక్స్ట్ 18 ఉంది. సో 2తో పోతే మనకు తెలిసిన విషయమే, 2 9 జా 18. ఓకే, 2 9 జా 18. సో 9 వచ్చింది, 2తో పోదు అంటే 2 టేబుల్లో ఏమన్నా 9 ఉందా, లేదు కదా. సో 2తో చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ 3తో వేస్తున్నాం, 3 3 జా 9 సరిపోయిందా. కాదు మీరు చెక్ చేసుకోండి, ఎప్పుడైనా మీరు చేసిన తర్వాత చూడు, 3 3 జా 9, 9 2 జా 18, 18 2 జా 36, 36 2 జా 72. అట్లా కూడా మనం చెక్ చేసుకోవచ్చు, వెనక నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు మనం చేసిన తప్ప కరెక్ట్ అని. ఓకే, సో 72 ఏ రాసాం, 2 2 × 2 × 2 × 3 × 3 ఇలా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయడం చేసింది, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం. సో 72 ఈక్వల్ టు వీడన్ని 2లు ఉన్నాయి. సో 2 పవర్ ఎన్ని ఉన్నాయి, 2లు 3 ఉన్నాయి కాబట్టి 2 పవర్ 3, 2 క్యూబ్ అంటాం. ఇంటూ 3లు ఎన్ని ఉన్నాయండి, 2 ఉన్నాయి. సో 3 స్క్వేర్, 3 పవర్ 2. ఇలా మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం 72ను. నెక్స్ట్ 120.
120 చూడండి, 120 లాస్ట్ 0 ఉంది, 2తో పోతుంది, తెలిసిన విషయం 2తో వేస్తున్నాం. సో 2 6 are 12, 2 6 are 12, 2 0 0, 2తో వెళ్ళింది. నెక్స్ట్ మళ్ళీ 2తో వేస్తున్నాం, 2 3 6, 2 0 0, మళ్ళీ 2తో, ఎందుకంటే మనం చెప్పినాం కదా లాస్ట్ 0 ఉంటే 2తో పోతుందని. సో మళ్ళీ 2తో వేస్తున్నాం, 2 1 2, 2 1 2. సో 3లో 2 పోతే 1 1 పక్కన 0 10, 1 పక్కన 0 10. సో 2 5 10, సరిపోయింది. నెక్స్ట్ లాస్ట్లో 5 ఉంది కాబట్టి 1 స్పేస్లో 2తో పోదు. నెక్స్ట్ 3తో టెస్ట్ చేస్తాం, 3 5 15, సరిపోయింది. లాస్ట్ 5 1 అది రాయొచ్చు, లాంటి స్టాప్ చేయొచ్చు, మన ఇష్టం. సో 120 ఈక్వల్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. ఇలా మనం రాసాం. 2 ఎన్ని ఉన్నాయండి, 2 పవర్ 1 2 3 3 ఉన్నాయి. 2 పవర్ 3 ఇంటూ 3 ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. 3 పవర్ 1 1 పైన పవర్ రాస్తే రాయొచ్చు, లాంటి ఇబ్బంది ఏం లేదు. ఇంటూ 5 పవర్ 1. సో ఇలా మనం 120 కూడా ప్లాట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయడం జరిగింది. సో 6 రాసాం, 72 రాసాం, 120 రాసాం. ఫస్ట్ మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ఒకేసారి కనుక్కోమని చెప్పినా అనుకోండి, ఫస్ట్ వాటిని ఏం చేయాలా, ప్లాట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి. సో ఏం రాసాం చూడండి, 6 ఈక్వల్ టు 2 ఇంటూ 3 పవర్ 1 ఉంది పైన. నెక్స్ట్ 72 ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. 120 ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. ఇలా మనం ప్లాట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం. ఇప్పుడు ఈ మూడికి సంబంధించి ఏం కనుక్కోమన్నాడు, ఎల్సిఎం కనుక్కోవాలా, హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. సో హెచ్సిఎఫ్ ఫస్ట్ కనుక్కుంటాను చూడండి. హెచ్సిఎఫ్ ఏం చేయాలి, మూడిట్లో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ చూడాలి, మూడిట్లో ఉండాలా. ఇప్పుడు 2 ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, మూడిట్లో ఉంది కదా. ఫస్ట్ 2 రాసే, 2 రాసేసాం. నెక్స్ట్ 3 దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. సో మూడిట్లో ఉంది కదా 3. సో ఇంటూ 3 రాసేసాం. ఇంకా 5 దీంట్లో ఉంది, దీంట్లో లేదు, దీంట్లో లేదు. సో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ కాదు, అన్నిట్లో లేదు కాబట్టి 5 రాయడంలే, ఓకేనా. సో అన్నిట్లో ఉండేవి 2 3, ఈ 2 రాసేసాం. నెక్స్ట్ పైన పవర్స్ రాయండి. పైన పవర్స్ ఏం రాయాలా, హెచ్సిఎఫ్కి లీస్ట్ చిన్నది. పైన పవర్స్ కంపేర్ చేసేటప్పుడు, పోల్చుకునేటప్పుడు చిన్నది ఏదైతే ఉందో అది రాయాలా. ఇప్పుడు చూడండి, 2 పైన పవర్ 1 ఉంది, 3 ఉంది, 3 ఉంది, 1 3 3. పవర్స్ చిన్నది ఏది, 1 కదండి, 1, ఇది చిన్నది, ఓకే. నెక్స్ట్ 3 పైన పవర్ చూడండి, 3 పవర్ 1 ఉంది, పవర్ 2 ఉంది, పవర్ 1 ఉంది. చిన్నది ఏది, 1 2 మళ్ళీ చిన్నది 1 కదా, 1 పవర్ చిన్నది కదా. సో అది రాసాం. సో 2 పవర్ 1 ఇంటూ 2 ఇంటూ 3 పవర్ 1 దట్ ఈక్వల్ 2 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 6. ఇది మనకు హెచ్సిఎఫ్ అన్నమాట, ఓకేనా. సో హెచ్సిఎఫ్ రాసేటప్పుడు ఏం చేయాలా, అన్నిట్లో ఉన్నటువంటి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ రాసుకొని పైన పవర్ ఏం పెడతావు, చిన్నది ఏదైతే ఉంటుందో అది రాయేస్తాం. వాడికి అయిపోయింది హెచ్సిఎఫ్. ఇప్పుడు ఎల్సిఎం రాస్తున్నాం. ఎల్సిఎం ఎలా రాయాలండి, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి, మూడిట్లో ఉండేటువంటి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఫస్ట్ 2 ఉందా, ఉంది, ఇంటూ 3 ఉంది, ఇంటూ 2 రాసేసాం, 3 రాసాం, 2 రాసాం, 3 రాసాం, ఇంటూ 5. ఫస్ట్ అది రాసే. సో ఏముండే, అన్నిట్లో కలిపి 2లు ఉన్నాయి, 3లు ఉన్నాయి, 5లు ఉన్నాయి, ఓకేనా. అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాశాను. ఇప్పుడు పైన పవర్స్ రాయండి. పైన పవర్స్, ఈ పవర్స్ ఎలా రాయాలంటే ఎల్సిఎంకి హైయెస్ట్, గ్రేటెస్ట్, పెద్దవి, పెద్ద పవర్స్ రాయాల. సో 2కు పైన పవర్స్ 1 ఉంది, 3 ఉంది, 3 ఉంది, పెద్ద ఏదండి, పవర్ 3 పెద్దది కదా. సో పవర్ 3, 2కు పైన పవర్ 3. నెక్స్ట్ 3కి చూడండి పవర్స్, పైన 1 ఉంది, 2 ఉంది, 1 ఉంది, పెద్ద ఏది, 1 2 1లో పెద్దది 2 పెద్దది. సో 2 రాస్తాం. 3 పవర్ 2 దట్ ఈస్ 2 స్క్వేర్, సారీ 3 స్క్వేర్, ఓకే. నెక్స్ట్ 5 ఒకటే ఉంది, పైన పవర్ 1 ఉంది, ఒకటే ఉంది కాబట్టి అది రాయాలి, పవర్ 1. సో దట్ ఈక్వల్ టు, సో 2 క్యూబ్ అంటే ఎంతండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 8 ఇంటూ 3 స్క్వేర్, 3 ఇంటూ 3 9 ఇంటూ 5 పవర్ 1 అంటే 5. సో దట్ ఈక్వల్ టు 8 9 72 ఇంటూ 5. ఇక్కడ చేస్తాం చూడండి, 72 ఇంటూ 5, 5 2 10, 5 7 35 1 36. సో 360. సో ఇది ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఈ విధంగా మనం ప్లాట్ ఆఫ్ ప్రైమ్స్ ఫ్యాక్టర్స్గా రాసుకొని దాని నుంచి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కునేటువంటి పద్ధతి. సో ఇప్పుడు మనము
ఒక ఇంపార్టెంట్ నోట్ అయిన పాయింట్. మామూలుగా కొంతమంది చెప్పేటప్పుడు ఓన్లీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ పోతూ ఉంటారు. సో నేను పూర్తిగా అందించాలనే ఉద్దేశంతోనే నోట్ అనే పాయింట్ కూడా వదిలిపెట్టను, అది కూడా చెప్తాను. ఎందుకంటే కాన్సెప్ట్ బాగా తెలియాలి. సో ఇక్కడ నోట్ అనే పాయింట్ ఇంపార్టెంట్. నోట్ కాన్సెప్ట్ కోసం చెప్తున్నా. సో ఏంది ఇక్కడ నోట్ అయినా, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఇంతకు రిలేషన్ రాశాను, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ రాశాను. ఇంతకుముందు ఒక ఆ రిలేషన్ యూస్ చేసుకుని ప్రాబ్లం కూడా మనం చేశాం. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, ఏ ఇంటూ బి అని రాశాను, ఇంతకుముందు రాశాను. సో 2 నెంబర్స్ ఇచ్చాడు, 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే దాని ప్రోడక్ట్ వస్తుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది, వాటి యొక్క ఆ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ప్రోడక్ట్ చేస్తే ఏమైతే వస్తుందో దానికి ఈక్వల్ రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంతకుముందు రాశాను నేను, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి, ఈ రిలేషన్ వాడినాం. అవునా, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఏబి 2 నెంబర్లు ఇచ్చాం. సో వాటి యొక్క ఎల్సిఎం, వాటి యొక్క హెచ్సిఎఫ్. సో రిలేషన్ ఏం రాసాము, ఆ 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే ఏమైతే ప్రోడక్ట్ వస్తుందో అది వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ను మల్టిప్లై చేస్తే ఏమైతే ప్రోడక్ట్ వస్తుందో దానికి ఇది ఈక్వల్గా ఉంటుందంట అని చెప్పి ఆ రిలేషన్ వాడుకొని మనము ఇంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, 2 నెంబర్స్ 2 నెంబర్లు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ రిలేషన్ నిజం అంట. బట్ కానీ అయితే ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్, 3 నెంబర్లు ఇచ్చా అనుకోండి, వాటి యొక్క ప్రోడక్ట్ అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఇది ఇంపార్టెంట్, ఈజ్ నాట్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఒకవేళ 3 నెంబర్లు ఇచ్చా అనుకుందాం, 3 నెంబర్లకు ప్రోడక్ట్ చేసాం అంటే సపోజ్ సి అనే నెంబర్ ఉందనుకోండి, ఏ ఇంటూ బి ఇంటూ సి, 3 నెంబర్లు ఉందనుకుందాం. వాటి యొక్క ఎల్సిఎం కనుక్కున్నాం, వాటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కున్నాక ఆ రెండింటి మల్టిప్లై చేసాం. అది ఎంతైతే వస్తుందో అది 3 నెంబర్లు ఏ ఇంటూ బి ఇంటూ సి ఉండాలి, ఇంకొక నెంబరు, ఆ 3ని మల్టిప్లైస్ వచ్చిన ప్రోడక్ట్కు ఈక్వల్ కాదంట. ఓకే, ఈక్వల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ 3 నెంబర్లు ఉన్నాయి, ఏ బి సి 3 నెంబర్లు ఉన్నాయి, వాటి ప్రోడక్ట్ చేస్తాం ఏ ఇంటూ బి ఇంటూ సి. సో వాటికి సంబంధించినటువంటి హెచ్సిఎఫ్ కనుక్కున్నాం, ఏది 3 నెంబర్లకు సంబంధించి హెచ్సిఎఫ్ కనుక్కున్నాం, ఆ 3 నెంబర్లకు సంబంధించి ఎల్సిఎం కనుక్కున్నాం. ఓకే, 3 నెంబర్లు ఇచ్చాడండి, ఏబిసి 3 నెంబర్లు ఇచ్చాడు, దీనికి సంబంధించిన ప్రోడక్ట్ కనుక్కున్నాం, మల్టీప్లైస్ ప్రోడక్ట్ కనుక్కున్నాం, ప్రోడక్ట్. అదేవిధంగా వాటికి సంబంధించిన ఆ 3 నెంబర్లకు సంబంధించినటువంటి ఎల్సిఎం కనుక్కున్నాం, ఆ 3 నెంబర్లకు సంబంధించిన హెచ్సిఎఫ్ కనుక్కున్నాం, వీటి ప్రోడక్ట్ చేస్తాం. ఓకే, అదే 2 నెంబర్లు కనుక అయితే వాటి ప్రోడక్ట్ అనేది దీని ప్రోడక్ట్కు ఎలా ఉంటుందా, ఈక్వల్గా ఉంటుంది, ఈజ్ ఈక్వల్గా ఉంటుందంట. కానీ 3 నెంబర్లు ఇచ్చినప్పుడు 3 నెంబర్లకు సంబంధించి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కున్నప్పుడు ఆ 3 నెంబర్లకు సంబంధించిన ప్రోడక్ట్ అనేది ఇది వీటికి సంబంధించిన ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేస్తే వచ్చిన ప్రోడక్ట్కు ఈక్వల్గా ఉండదంట. నాట్ ఈక్వల్ అంటే ఇది నాట్ ఈక్వల్. 2 నెంబర్లు ఇచ్చినప్పుడు మాత్రమే ఆ 2 నెంబర్ల ప్రోడక్ట్ వాటికి సంబంధించిన ఎల్సిఎం హెచ్సిఎఫ్ మాత్రం ఈక్వల్గా ఉంటుందంట 2 నెంబర్లు ఇచ్చినప్పుడు. కానీ 3 నెంబర్లు ఇచ్చినప్పుడు వాటికి సంబంధించిన ప్రోడక్ట్ వాటికి సంబంధించిన ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్గా ఉండదు, నాట్ ఈక్వల్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. సో మీరు చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఈ నెంబర్లను ఇచ్చుకొని వాటి ఎల్సిఎం హెచ్సిఎఫ్ మల్టిప్లై చేసుకొని ఆ వాడికి మల్టిప్లై చేసుకుని 2 ఈక్వల్గా వస్తా ఉంటారు. కాదు, ఈక్వల్గా రావాలంటే హెచ్సిఎఫ్ అండ్ ఇంటి ఎల్సిఎం అంటే 2 నెంబర్లు అయి ఉండాలా, 3 నెంబర్లకైతే ఈ రిలేషన్ సంబంధం లేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో నేను చెప్పాను ఇంతకుముందు, రెగ్యులర్గా నోట్స్ ఫాలో కండి, నోట్స్ రాసుకోండి. ఇంకా మస్తాన్ 10th మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళని సరే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఈ విషయం మర్చిపోద్దండి, మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.